మనం చూడబోయే సైట్ వచ్చి చిన్న బిట్ అండి, చిన్న బిట్టు 20 గుంటల సైట్ వచ్చేసింది మనకు. ఇది డాంబర్ రోడ్ చూస్తున్నట్టయితే, ఇది డాంబర్ రోడ్ అండి, బీటీ రోడ్. ఈ బీటీ రోడ్కు ఆనుకొని మనకు 20 గుంటల సైట్ వచ్చిందండి. ఈ 20 గుంటల సైటు మనకు సౌత్ ఈస్ట్ కార్నర్ లో ఉంటది. మనకు రోడ్ ఫేసింగ్ కూడా చాలా బాగుంటదండి. దీంట్లో ఇంకోటి ఏంటంటే చిన్న హోల్డ్ హోమ్ కూడా వస్తుందండి మనకు. ఇది మనకు చేర్యాల డివిజన్ కి జస్ట్ 5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటది. మనకు కొమరల్లి టెంపుల్ కి మాత్రం ఒక 10 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటుంది. మనకు కరీంనగర్ టు హైదరాబాద్ హైవే కి మాత్రం 15 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుందండి. మనం రోడ్ ఫేసింగ్ చూసుకున్నట్టయితే అక్కడ నుంచి వెళ్ళి ఈ ఇల్లు దాకుంటుందండి. మనకు ఆ ఓల్డ్ హోమ్ కూడా మనకు ఆఫ్ వస్తుంది, ఆల్రెడీ మనకు ఆఫ్ వస్తుందండి. మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతం అయితే రైతు పూర్తిగా పత్తేసిండండి. దీంట్లో మనం సైడ్ లోకి వెళ్దాం ఇప్పుడు. ఇది సైట్ అండి. మనం అట్లా ఓల్డ్ హోమ్ చూసుకున్నట్టయితే ఆ ఓల్డ్ హోమ్ ఇద్దరు అన్నదమ్ముల పొత్తులు అయితే మనకు హాఫ్ వస్తుంది దాంట్లో. మళ్ళీ చూసుకున్నట్టయితే మొత్తం ఇది పత్తి ఏరియా అండి. ఈ పత్తి వేసినట్టయితే ఇటు చూసుకున్నట్టయితే ఈ టేక్ చెట్లు అనేది మొత్తం ఈ టేక్ చెట్ల హద్దు ఉంటది మనకు. ఇది మనకు ప్రస్తుతం అయితే రైతు దగ్గరనే ఉందండి. మనము మా రైతు అయితే 16 లక్షలు కోడి చేస్తున్నాడు. హాఫ్ ఎకర్ కి 16 లక్షలు కోడి చేస్తున్నాడు. కూర్చుంటే మాత్రం రేటు తగ్గే అవకాశాలు ఉన్నాయండి. మనం చూస్తున్నట్టయితే సాయిల్ కూడా మంచి రెడ్ సాయిల్ తో కూడుకున్న సైటు, మంచి సైట్ అండి. అండ్ మనకు దీంట్లో ఒక బోర్ ఫెసిలిటీ మాత్రం లేదు, బోర్ వేసుకోవాలి దీంట్లో. ప్రస్తుతం అయితే పత్తి పెట్టిన దీంట్లో మొత్తం ఈ టేక్ చెట్ల కార్నర్ చూసుకున్నట్టయితే ఈ టేక్ చెట్ల కార్నరు ఒడ్డు అండి. ఇది మనకు ఇది ఒడ్డు. అయితే అటు చూసుకున్నట్టయితే ఆ స్తంభం ఈతల మనకు ఒడ్డు వస్తుంది. ఇటు చూసుకున్నట్టయితే ఆ కంది ఉన్నది చూడండి, ఆ కంది ఈతలనే మనకు రోడ్ అక్కడ దాకా వస్తుందండి. మనకు స్క్వేర్ బిట్టు 4 మూలలు కొలిచిస్తారు. ఈ బిట్టు మాత్రం మనకు చేర్యాల డివిజన్ కిందకి వస్తుంది. మనం చేర్యాల మండలం ఇక్కడ నుంచి ఒక 4-5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. మనకు అది జనగాం టు రామంపేట హైవే అని చెప్పుకోవచ్చు. హైవేకి 4 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. మనకు కొమరల్లి టెంపుల్ 10 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. షామీర్పేట వచ్చేసి 75 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది అండి. మనకు కరీంనగర్ టు హైదరాబాద్ హైవే వచ్చేసి ఒక 15 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటుంది. మనకు ఒక 2 అవర్స్ టైంలో మనకు ఇక్కడికి ల్యాండ్ దగ్గరకు చేరుకోవచ్చు. చిన్న ఫామ్ హౌస్ కోసం ఎవరైతే కలలు కంటున్నారో వాళ్ళ కోసం అయితే ఇది చాలా చిన్న బిట్టు. మళ్ళీ రేటు కూడా మనకు 16 లక్షల రూపాయలే అండి ఓన్లీ. అంటే రేటు కూడా ఎక్కువ చెప్పట్లేడు, నెగిషియబుల్ అయితే కాదు ఇది. చాలా మటుకు కూర్చుంటే మాత్రం కొంచెం తగ్గే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే 16 లక్షలు అయితే కోడి చేస్తున్నాడు, రైతు దగ్గరనే ఉందండి. మనము చూసి సిట్టింగ్ లో మాట్లాడుకోవచ్చు. శ్రీరామ్, ఇప్పుడు మనం ల్యాండ్ చూద్దాము. ల్యాండ్ టోటల్ గా చూస్తున్నట్టయితే ల్యాండ్ ఇది మనకు ఆ ఓల్డ్ హోమ్ కూడా కొంచెం వస్తుంది. ఇదంతా పత్తేసిన ఏరియా అండి ఓన్లీ. ఆ టేక్ చెట్లు కూడా వస్తాయి కొంచెం దీంట్లోకి. అక్కడ వరకు చూసుకుంటుంది స్తంభం మీదలో మనకు ఒడ్డు ఉంటుంది అండి. ఇక్కడ కంది వరకు ఉంటుంది. ఈ హోల్డ్ హోమ్ కూడా కొంచెం వస్తుంది మనకు.